అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించి అనర్హులైన వికలాంగుల పింఛన్లపై స్పందించారు. అర్హత లేకపోయినా ఇప్పటివరకు వికలాంగుల పింఛన్ పొందిన వారితో పాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,00,000 మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు. ఈ అంశంపై 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు నాయుడుకి తాను లేఖ రాసినట్లు వివరించారు. నిబంధనల ప్రకారం 40% పైగా వైకల్యం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉంటుందని, 40% కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తిస్తారని స్పష్టం చేశారు. వికలాంగుల శాంక్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి లెటర్ రాశాను. సార్, రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగుల శాంక్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. రాసేపటి 2 నెలల పైన అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని. ఇప్పటికి కొంతమందికి వెరిఫికేషన్ అయ్యాయి. దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, డూప్లికేట్ అంటే 40% దాటాలండి. డాక్టర్ గారి సర్టిఫికెట్లో ఇతనికి 40% పైనే ఉంది వికలాంగులు అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మేము చేసిన వెరిఫికేషన్లో, గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. అది చట్టంలో ఎక్కడా లేదు, కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు. వాళ్ళ సొమ్ము ఏం పోయింది, వాళ్ళు పని తీసుకున్నారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం. నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే. వికలాంగులు కాని వాళ్ళు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు. అంచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు వస్తుంది అనుకోండి. నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటివన్నీ కలిసి 4,148 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి. దాంట్లో 40% కన్నా వికలాంగులు తక్కువ